హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ, ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్, అంతేకాకుండా గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్, జేఎల్డిఎల్కు యూజ్ అయ్యేటువంటి పేపర్ 1కి సంబంధించిన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో జిఎస్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బిట్స్ పైన ఈ రోజు నుండి డైలీ బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు బిట్స్ నెంబర్ 1 గురించి తెలుసుకుందాం. ఈ సిడిపిఓ, ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన వీడియోస్ అవి కంటిన్యూషన్ వస్తాయి. పేపర్ 1కి సంబంధించింది ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. ఈరోజు బిట్స్ నెంబర్ 1 గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్ర పోరాటంలో జనవరి 26, 1930కి ఉన్న విశిష్టత ఏమిటి అని అడగడం జరిగింది. మరి జనవరి 26, 1930కి ఉన్న విశిష్టత ఏంటిది అంటే మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తెగ నివాస స్థలాలను పెంటలు అంటారు అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి నివాస స్థలాలను పెంటలుగా చెప్పుకునే తెగ ఏది అంటే నల్లమలకు చెందిన చెంచులు. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిలాయ్ కలాన్ అనగా ఏంటిది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి చిలాయ్ కలాన్ అంటే ఏంటిదంటే కాశ్మీర్లోని 40 రోజుల తీవ్రమైన చలికాలాన్ని చిలాయ్ కలాన్గా చెప్పుకుంటాం. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏమి ఇవ్వడం జరిగింది, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇది ఒక మంచి ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది. మన భారత రాజకీయ వ్యవస్థను గమనించినట్లయితే మనది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని ఇవ్వడం జరిగింది. మన రాజకీయ వ్యవస్థ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థనే కాబట్టి బి కరెక్టే. సి ఏమి ఇవ్వడం జరిగింది, రాజకీయాల్లో పార్లమెంటు కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తుంది అని ఇవ్వడం జరిగింది. కరెక్టే కదా, పార్లమెంటు కేంద్ర స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. సి అనేది కరెక్టే. డి ఏమి ఇవ్వడం జరిగింది, ఎగువ సభ సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు అని ఇవ్వడం జరిగింది. ఎగువ సభ అంటే రాజ్యసభ. మరి రాజ్యసభ సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. మరి ఇక్కడ ప్రత్యక్ష అని ఇవ్వడం జరిగింది కాబట్టి డి అనేది రాంగ్. మరి ఏవి సరైనవి ఇందులో, బి మరియు సిలు సరైనవి. బి మరియు సిలు సరైనవి ఏ ఆప్షన్కి ఉంది, ఆప్షన్ 4కు ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచడం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అణు ప్రమాద కేంద్రాలు మరియు దేశం గురించి, ఎక్కడ ఈ అణు ప్రమాద కేంద్రాలు ఉన్నాయి, ఆ దేశం ఏంటిది అన్నది ఇక్కడ క్వశ్చన్. చెర్నోబిల్ ఇది ఎక్కడుంది, ఉక్రెయిన్లో ఉంది. ఫుకుషిమా డయాచి ఇది జపాన్లో ఉంది. 3 మైల్ ఐలాండ్ ఇది అమెరికాలో ఉంది. విండ్ స్కేల్ ఇది చైనాలో ఉంది. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటి తాబేలు సంరక్షణ కేంద్రం మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అని అడగడం జరిగింది. ఈ మంచినీటి తాబేలు సంరక్షణ కేంద్రాన్ని ఫస్ట్ టైం బీహార్లోని బాగల్పూర్ అటవీ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి. మరి ఈ క్రింది వాటిలో ఒకటి అతని కీర్తన కాదు అని అడగడం జరిగింది. అతని కీర్తన కానటువంటిది ఏంటిది అన్నది ఇక్కడ చూడాలి. ఇక్కడ భక్త రామదాసు యొక్క కీర్తనని గమనించినట్లయితే పలుకే బంగారం ఆయనే ఇది ఆయన కీర్తననే. ఇక్ష్వాకు కులతిలక ఇది కూడా ఆయన కీర్తననే. తారక మంత్రము కోరిన దొరికెను ఇది కూడా ఆయన కీర్తనని. 3 కూడా భక్త రామదాసు కీర్తనలే. ఇంకా మిగిలింది ఏంటిది, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే ఇది భక్త రామదాసు కీర్తన కాదు. మనకి ఇక్కడ కానిదే అడిగింది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే ఇది ఎవరి కీర్తన, అన్నమయ్య గారిది. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఫైరోమీటర్ను దీనికి ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది. దేన్ని కొలవడానికి ఫైరోమీటర్ను ఉపయోగిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఫైరోమీటర్ ద్వారా అత్యధిక ఉష్ణోగ్రతలను కొలుస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.